ఈ పగటి వేళ ఉపవాస కూడికలో పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలిగినట్లుగా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మరి సమయంలో పాట పాడుకుంటూ ఆరాధనలోకి వెళదామని. నిరంతరం నీతోనే జీవించాలి అనే పాట పాడి ప్రభు నామాన్ని పడుతుంది. అందరూ మనమంతా లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, దేవుని ఆరాధన చేద్దాం. నిరంతరం నీతోనే జీవించాలి అని పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమపడుతుంది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిల మహించున్నది, ఆశనన్నిల బ్రతికించుచున్నది.
కొరకే నీ కొరకే నా జీవితం నీ కొరకే నీ కొరకే నీ కొరకే నా జీవితం నాలో నీ బ్రతికి నీలో హర్షించి పాడరా నాడు నీ బ్రతికి ఉన్నను నీ కొరకే ఇలా జీవింతును నీ కొరకే ఇలా జీవింతును నీ కొరకేనయ్యా నీ కొరకేనయ్యా ఈ జీవితం చెప్పండి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తుంది ఈ జీవితం ప్రభు నామాన్ని ఎన్నాళ్ళు నీ బ్రతికి ఉన్న నీ కొరకే ఈ జీవితం నీది ఈ జీవితం నీవు అనుగ్రహించిన భిక్ష నేను ఎన్నాళ్ళు బ్రతికి ఉన్నది కేవలం నీ కృప యేసయ్యా మేము నీ కొరకే నిలిచి ఉన్నామయ్యా నిన్ను స్తుతించాలనే నీ నామాన్ని ప్రకటించాలని నీ నామాన్ని కనపరచాలనే మా ఆశ మా ధ్యాస మా శ్వాస అయి ఉన్నది యేసయ్యాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ మంచి ఏ యోగ్యత లేని వరమునొద్దు ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకోగలిస్తాము. అభాగ్యులకు నీకు దూరమై ఉన్నామయ్యా. పలుమారు నీ గాయాన్ని రేపిన వరమునొద్దు మరొకసారి ఈ విశ్వాసం నా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా, నా విశ్వాసాన్ని ఉజ్జీవపరచండి అయ్యా ప్రార్థిద్దాం. యేసయ్యా నీలో నుంచి నేను త్రుటిల్లిపోకుండా ఆయన లోకములో పడిపోకుండా లోకాశీలలో పడిపోకుండా బలపరచబడాలి, నీలో స్థిరపరచబడాలి, నీలో నిలిచి ఉండాలి. కృపదయిచే 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 కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక. కృప చూపండి అయ్యా, మీరే మాట్లాడి మహిమ పొందండి. క్రీస్తు పేరట వేడుచున్నాము తండ్రి. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాము అందరూ. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా.
మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ పగటి పూట విశ్వాసులు ఉద్యోగ కూడికలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవ సేవకులకు, అలాగే ఈ కూడికలను ఏర్పాటు చేయడానికి ప్రభు వారికి ఇచ్చిన ఆలోచనను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాము. జాషువా గారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తాము. హల్లెలూయా. మరి ఈ రోజున కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఆయన పరిశుద్ధాత్మతో బలపరచాలని మనమంతా ఆశపడి ఎదురు చూద్దాం. ఒక వాక్యాన్ని చదువుకుందాం. దానికి ముందు మీకు కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. కీర్తనకారుడు తన కీర్తనలో ఇలా రాస్తూ ఉన్నాడు: నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు మరలా మమ్ములను బ్రతికింపవా. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్ములను బ్రతికింపవా. దేవుని ప్రజలమైన మనము ఆయన యందు ఎల్లప్పుడూ సంతోషింపబడాలని, ఆనందించబడాలని, ఉజ్జీవింపబడాలని, బలపరచబడాలని, విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళులాగున దేవుడు తన ప్రజల్ని మరొక్కసారి విశ్వాసంలో పురుకొల్పాలని, వెన్నుతట్టి బలపరచాలని ఆయన తన ప్రజలతో అంటున్న మాట ఏంటంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు మరలా మమ్ములను బ్రతికింపవా అని కీర్తనకారుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం ఆయన యందు మరలా రగిలింపబడాలని, మరలా మనం ఉజ్జీవింపబడాలని, మరలా ఆయన యందు మనము నూతన పరచబడాలని ఈ సంవత్సరం ముగింపులోనికి మనం వచ్చేసి ఉన్నాం. ఇక మరొక నెల మాత్రమే ఈ సంవత్సరానికి మనకి మిగిలి ఉన్నది. మరలా మనం నూతన సంవత్సరానికి అడుగు పెట్టాలి కనుక నూతన కార్యాల చేత మనం నింపబడాలన్నా, నూతన జీవితం మనం మరలా అనుభవించాలి అని అంటే మనము దేవుని చేత సంతోషింపబడాలి. దేవుని వాక్యము చేత మరొక్కసారి మనము హెచ్చరింపబడాలి, సరిచేయబడాలి, బాగు చేయబడాలి. సంతోషించేటట్లుగా మనము దేవుని మాటను వినేవారుగా మరొకసారి వెన్నుతట్టి బలపరచబడే ఆయన వాక్యాన్ని చెవియొగ్గి ఆలకించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలాగన్నారు: సంఘాలలో 50 సంవత్సరాలకు ఒకసారి ఉజ్జీవ సభలు అనేవి ఏర్పాటు చేయాలి. సంఘములో విశ్వాసంలో జారిపోకుండా ఇలాగ కూడికలు అనేవి ఏర్పాటు చేయాలి. లేకపోతే సంఘము నానాటికి నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతుంది. క్రైస్తవులు అనేవారే కనబడకుండా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది అని చెప్పి ఆ దైవజనుడు చెప్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక మనమంతా కలిసి ఈ వాక్యము చేత ఉజ్జీవింపబడుదుము గాక. ఈ వాక్యము చేత దేవుడు మనందరినీ విశ్వాసములో నుంచి అధికమైన విశ్వాసములోనికి మనల్ని బలపరిచి నడిపించును గాక. హల్లెలూయా. పూర్వంలో ఈ సంఘములో విశ్వాసంలో నుంచి అధికమైన విశ్వాసం అంటే ఈ సంఘము ఎలా స్థాపించబడింది పూర్వంలో మనం ఆలోచిస్తే, ఈ సంఘము ఆ రోజుల్లో 120 మంది మీలాగా మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవారు. 120 మంది 22 మంది ఆ ప్రార్థనా గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగగా వారు అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉండేవారు. పురిటి నొప్పులు పడుతూ ఉన్నప్పుడు దేవుడి సంఘాన్ని ఆ పురిటి నొప్పుల ద్వారాగా ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘం అంటే ఏదో మనుషులు మాట్లాడుకొని, నలుగురు మనుషులు కూర్చొని అట్లా మాట్లాడుకొని ఏర్పాటు చేసినది సంఘం కాదు. పురిటి నొప్పుల చేత
కన్నీటి వేదన చేత, ప్రార్థనల చేత దేవుడు కనిపెట్టమన్నారు ఆ మేడగదిలో. ఆ కనిపెట్టుట ద్వారాగా ఈ సంఘం అనేది పుట్టినది. దేవునికి స్తోత్రం. సంఘంలో విశ్వాసం అనేది పుట్టినది. ఈ విశ్వాసులు అధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి అని ఆ రోజున సంఘ స్థాపన చేయబడి ఉన్నారు. కనుక ఈ రోజున సంఘంలోకి వస్తున్న మనం దేవుడు మనకి ఇవ్వబడిన ఈ సంఘాన్ని ప్రేమించి, ఆదరించి, దీని కొరతలు తీర్చి, దీని అవసరతలో పాల్గొని అనేకులకి పరిచయం చేసి సంఘంలోనికి నడిపించవలసిన వారు మనం. ఈ సంఘం కొరకు అవసరమైతే ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవసరమైతే పౌలు గారు చెప్తారు, నా కొరకు అవసరమైతే మీ కన్నులైన ఓడబెరికి ఇచ్చేవారు ఇక్కడ ఉన్నారని చెప్తారు. ఆయన సంఘం అంటే క్రీస్తు శరీరం, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు దీన్ని. కనుక మనం దీంట్లోనికి వచ్చామనంటే ఇది ఎంతోమంది ప్రార్థన ఫలం. హల్లెలూయా. ఎంతోమంది ఉపవాస ప్రార్థనల ఫలం ఈ రోజున మనం ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వింటున్నాం. కనుక మనం సామాన్యులమైన మనుషులము కాదు, అసాధారణమైన మనుషులము కాదు. మనమేదో నామినల్గా వచ్చిపోయే వాళ్ళము కాదు. దేవుడు మనకి ఈ సంఘాన్ని ఇచ్చింది. మనం సంఘంలో బలపరచబడుతూ అనేకుల్ని సంఘానికి నడిపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. సంఘాన్ని మనము బలపరచాలి, అనేకులకి మనము తెలియచేయాలి. మీరు వస్తున్న సంఘం పేరు ఏంటంటే ఎవరంటే, మీరు వచ్చే సంఘం పేరు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? అమ్మా చెప్పండి. మీరు వచ్చే చర్చి పేరు ఏంటంటే మీరు ఏం చెప్తారు? అమ్మా ఆమోస్ అయ్యగారు చర్చి. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఆమోస్ అయ్యగారు చర్చికి వెళ్తున్నానని చెప్తారా? ఓకే. మీ చర్చి పేరు ఏంటంటే? మెస్సయ్య. దాంట్లో మీ మందిరం పేరు ఏంటంటే? సియోను ప్రార్థన మందిరానికి వెళుతున్నామండి అని చెప్పాలి. అంటే ఇప్పుడు దేవుడు తన సంఘాన్ని స్థాపించి దేనికి? సియోనులో చేర్చడానికి. చప్పట్లు కొట్టి దేవుడు నామమున హల్లెలూయా. హల్లెలూయా. తన సంఘాన్ని తనతో కూడా ఉంచుకోవడానికి ఆయన స్థాపించారు. మరి ఆయన ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు వారిలో కొంతమంది దేవుని కొరకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. వారిలో ఒక వ్యక్తిని మనం చదువుకుంటే మనకు గుర్తొచ్చే వ్యక్తి పేతురు గారు. పేతురు గారు ఎక్కడ నిలబడినా దేవుని మాటలు చెప్తా ఉన్నా ఆ రోజుల్లో ఆ మాటల చేత అనేకులు సంఘములో చేర్చబడ్డారు అని రాయబడి ఉంది. దేవుని వాక్యం విస్తారంగా రోజులో సవిస్తారంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు సేవకులు అనేక మంది జాతి ప్రజలు, అనేక మంది ప్రజల్లో ఉన్న వారందరూ, విశ్వాసులందరూ ఒక కుటుంబంగా చేరి దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవాలయంలోకి చేరారు. గుంపులుగా ఆయన నామాన్ని మహిమపరిచినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఆ పేతురు గారు ఎక్కడ నిలబడి ప్రసంగం చేసినా అనేక వేల మంది ప్రభు సన్నిధిలో మార్చబడేవారు, మారు మనసు వచ్చేది వారికి. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజున ఆ రోజుల్లో ఆయన ఎక్కడ నిలబడినా ప్రసంగం చేయటం మాత్రమే కాదు, ఆయన నీడ తగిలితే బాగుపడేవారు. ఆయన నోటి మాట పంపితే చాలు అనుకునేవాళ్ళు. అంతేకాదు ఆయన చెయ్యి పెట్టి ప్రార్థన చేసే అవకాశం లేనప్పుడు కనీసం ముట్టుకున్నాం అనుకునేవాళ్ళు. కాకపోతే ముట్టుకునే అవకాశం లేని వారు నీడబడితేనన్నా బాగుపడదాం అనుకునే ఆ రోజుల్లోనే దేవుడు సంఘంలో ఉన్న సేవకులను బలపరిచి వారి ద్వారాగా సంఘములో గొప్ప వింతలు చేశాడు మన దేవుడు. హల్లెలూయా. సంఘములో గొప్ప ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు ఆ రోజున తన కొరకు నిలబడిన వారి చేత. అంతేకాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఒక గొప్ప వింతగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నేనే ఒక గొప్ప వింతగా మారాలి అనుకున్న వాళ్ళు, ఆశపడిన వాళ్ళు గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎందుకు అని మనం చూసినట్లయితే మోషే దైవజనుడు ఆ రోజున కొండ మీదకి వెళ్ళడానికి ఆయన గొర్రెలు కాస్తున్న సమయంలో వెళుతూ ఉన్నప్పుడు అటుగా ఒక పొదను చూసి ఆ పొద ఏమిటోనని ఆశ్చర్యపడి
ఏమిటి ఆ పొదలో ఒక మంట కనపడుతూ ఉన్నది. ఏమిటి ఆ వింత అని అటుగా వెళ్ళాడంట చూడడానికి. ఆ అటుగా వెళ్ళి చూడటానికి ఆ గొప్ప వింతను వెళ్ళిన వ్యక్తి అతడు గొప్ప వింతగా మారి ఆయన ద్వారాగా ఒక నాయకుడిగా ఆయన తయారు చేయబడి అనేక మంది ప్రజలని దేవుని యొద్దకు నడిపించే నాయకుడిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ప్రార్థన చేయటం ద్వారాగా, మీరు ఇక్కడ కూర్చొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారాగా అనేక మంది నాయకుల్ని దేవుడి కొరకు దేవుడు లేపబోతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీ ద్వారా అనేకులు నాయకులుగా తయారవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారు మీరే ఒక గొప్ప వింతగా మారితే మీ ద్వారా నాయకులు పుట్టాలి, మీ ద్వారా సేవకులు పుట్టాలి, మీ ద్వారా సంఘములో నడిపించేవారు లేపబడాలి, మీ ద్వారా సంఘము నానాటికి అభివృద్ధి చెందబడాలి, అనేక మంది ప్రజలు తరలి రావాలి, ఆకర్షించబడాలి. కారణం ఏంటంటే మీరు రహస్యంగా కూర్చొని దేవుడి సన్నిధిలో చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన ద్వారా, విశ్వాసముతో కూడిన ప్రార్థన ద్వారాగా దేవుడు అనేకుల్ని ఈ ఆత్మ సంబంధమైన మందిరంలోనికి ఆకర్షించుకొని నడిపించుకుంటాడు. మూడవదిగా మనం చూస్తే ఆ రోజున వారు దైవజనుడైన అపోస్తుడైన పౌలు గారు, ఆయన మెలేతే అనే దీవిలో చలి కాచుకుంటూ ఉన్న సమయంలో, చలి కాచుకుంటూ ఉన్నాడండి. కాచుకుంటున్న సమయంలో ఇదిగో ఎక్కడి నుంచో మరలా పొలల మోపు, ఆ చలి ఆగిపోతుంది, ఆ మంట ఆరిపోతుందని చెప్పి అంత మోపును మరలా ఏరుకొని వచ్చి ఆ కట్టెలు మండే మంటల్లో ఆ మోపును వేసాడు. అది ఇంకా రగలటం ప్రారంభించింది. ఎప్పుడైతే వేడి తగులుతూ ఉన్నదో ఆ దీవిలో, మెలేతి దీవిలో అక్కడ మంట వేసినప్పుడు వేడి తగులుతూ ఉన్నదో, ఆ వేడి తగిలిన దాని క్రింద మరి ఎక్కడున్నదో ఏమోనండి, ఒక మూలన దాక్కొని ఉన్నది. అది ఏంటిది? అది విషసర్పం. ఆ సర్పం దాక్కొని ఉన్నది. ఆ మంటకి ఏమైందంటే ఒక్కసారిగా బయటకు వచ్చేసి పరిగెత్తి కనపడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మంట మండాలి. హల్లెలూయా. ఏమంట? ఏమంట? పరిశుద్ధాత్మ అనే మంట మండుతూ ఉన్నప్పుడు, మీలో ప్రార్థన అనే మంట మండుతూ ఉన్నప్పుడు, మీలో విశ్వాసం అనే మంట మండుతూ ఉన్నప్పుడు విషసర్పము లాంటి మాటలు, విషసర్పము లాంటి చూపులు, విషసర్పము లాంటి క్రియలు యేసు నామములో అణగారిపోవును గాక. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే చీకటి శక్తులు గడగడలాడి మీ ప్రార్థనకి దూరమైపోవును గాక. పరిశుద్ధాత్మ అటువంటి గొప్ప కార్యాలు ఈ సంఘములో చేయును గాక. మీరు ప్రార్థిస్తూ ఉండగానే గొప్ప వింతలు చూచుదురు గాక, గొప్ప వింతగా మార్చబడుదురు గాక. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వెళుతూ ఉన్నప్పుడు, వాడు వెళుతూ ఉన్న సంగతి ఆలోచించుకుంటూ ఉన్నారు. పచ్చని చెప్పి యేసుప్రభుకి అర్థమైంది, మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఎట్లాగాని ఆయన ఆలోచిస్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళుతుంటే అక్కడ రాయబడిన మాట, వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట. వారిద్దరి మధ్యలోనికి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారితో కూడా నడవటం ప్రారంభించాడు. అక్కడ రాయబడిన మాట, వారి హృదయములు అప్పుడు మండెను. ఏమని రాయబడింది? వారి హృదయాలు మండింపబడ్డాయి అంట. మీరు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకోవాలి? దేవుని గురించిన విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ ప్రక్కన వారు వచ్చినవారు, కొత్తగా వచ్చినవారు, ఈ పగటి వేళ కొత్తగా వచ్చిన వారు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొత్తగా ఉన్న వారిని తీసుకొని రావాలి. వాక్యం తెలియని వారిని, అసలు బైబిల్ తెలియని వారిని మనం దేవుడి సన్నిధికి నడిపించాలి. ఆ కొత్తగా వచ్చిన వారు చూసి ఆశ్చర్యపోవాలి. అమ్మో, వీళ్ళేంటి ఎట్లా మండుతున్నారు, వీళ్ళేంటి ఎలా ప్రార్థిస్తున్నారు, వీళ్ళేంటి ఇన్ని మంచి మాటలు వింటున్నారు, మనకి ఇవి కొదువు కదా, మనకి ఇవి దొరకవు కదా, మనం ఎప్పుడు వినని సంగతులు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కదా అని చెప్పి అనేకులు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీతో పాటు తీసుకొని వచ్చిన వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి హృదయాలు యేసు నామములో మారిపోవాలి. వారి హృదయాలు మండాలి యేసు నామములో. వారు కూడా ఒక గొప్ప వింతగా దేవుడు మార్చాలి. కనుక సంఘం ఈ రోజు నుంచి విశ్వాసంలో నుంచి, అధికమైన విశ్వాసంలోనికి నానాటికి పరిశుద్ధాత్మ ద్వారాగా మండునుగాక. దేవుని పరిశుద్ధాత్మ జ్వాలల మనలో రగులునుగాక. మన నుంచి నాయకులు, సేవకులు పుట్టుదురుగాక. అనేకులు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు కట్టే నాయకులు దేవుడు లేవనెత్తునుగాక.
ఒక వాక్యం చదువుకుందాం. మలాకి గ్రంథంలోనే ఒక మాట ఉంది. ఆదికాండం నుంచి మలాకి వరకు పాత నిబంధన పుస్తకం ముగించబడుతుంది. మలాకి అంటే పాత నిబంధనలో చివరి పుస్తకం. మలాకి పుస్తకం 3వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తుంది ఎవరికన్నా? రాదు. ఎందుకు వచ్చింది నిద్ర? వచ్చిందా? రాదు. నిద్ర ఎవరికి వచ్చింది? మమ్మల్ని చూస్తే మీకు ఎట్లా కనపడుతున్నాం? నిద్రపోయేలా కనపడుతున్నాయండి అనుకుంటున్నాను. మీరు చూస్తుంటే ఎవ్వరు అలా కనపడట్లేదు. నాకు మీరంతా చక్కగా మేల్కొనండి. వాక్యం మీరు ఎన్ని గంటలు చెప్పినా మేము వింటాం. పాస్టర్ గారు ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ అంటే ఐఎమ్ రెడీ అన్నట్లుగా ఉండాలి. మీరు దేవునికి స్తోత్రం. అప్పటికి హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది, యాకోబు సంతతి వారైన మీరు లయము కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరనంటే త్రియేక దేవుడు, మార్పు లేని వారు. మనమైనా మారుతాం కానీ ఆయనలో మార్పు ఇప్పటికీ లేదు. నాటి నుంచి నేటికి క్రైస్తవుల్లో మార్పు కలుగుతూ ఉన్నదేమో కానీ, సంఘాలలో మార్పు కలుగుతూ ఉన్నదేమో కానీ, విశ్వాసుల్లో మార్పు కలుగుతూ ఉందేమో కానీ, మనం ఆరాధిస్తున్న దేవుడిలో ఏ మార్పు, ఏ చంచలత్వము, గమనాగమనములు ఆయనలో కనబడలేదండి. ఆయన మారని దేవుడు. దేవునికి స్తోత్రం. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు. ఎందుకు ఆయన మారట్లేదు అని అంటే మనం ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. 66వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. నీ నామం అన్నది అక్కడ. నీ నామము నిలిచి ఉండినట్లు నీ సంతతి మీద నీ సన్నిధి నిలుచున్నట్లుగా. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నారు, తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నారు. యాకోబుని అక్కడ మనకు చూపెడుతూ ఉన్నారు. యాకోబు, నేను ఇంకా నీ విషయంలో మార్పు లేనివాడిగా ఎందుకు కనబడుతున్నానంటే, యాకోబుని దేవుడు ఎంతగానో ప్రేమించాడని మనం 1వ అధ్యాయంలో చూస్తాం. ప్రారంభంలో రాయబడుతూ ఉంటుంది మలాకీలో. నేను యాకోబుని ఎంతగానో ప్రేమించాను, అతని మీద నా ప్రేమను కనపరిచాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను కనుక నీవు లయము కాలేదు. ఆయన ప్రేమ మన మీద నిలిచి ఉన్నది కనుక మనం ఇంకా నాశనము కాలేదు, మనం ఇంకా
చనిపోవడానికి ఎన్నో మార్గాలు మన ఎదుటికి వచ్చి నిలబడినాయి, కానీ చావు నుంచి కూడా, చావు గోతు నుంచి కూడా, నాశనకరమైన తెగులు నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించారు. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ స్వరూపి. హల్లెలూయా. యాకోబుని ప్రేమించాను నేను, కనుకే నీవు లయము కాకుండా, నీ సంతతి లయము కాకుండా, నీకు ఇవ్వబడిన ప్రతిదీ లయము కాకుండా, నాశనము కాకుండా నిలిచి ఉన్నది. ఆయన మాట్లాడుతూ అంటారు, నేను చాకలి సబ్బు వంటి వాడిని, కంసాలి అగ్ని వంటి వాడిని. ఆ కంసాలి ఎలా తయారు చేస్తూ నేను అలా తయారు చేస్తూ ఉన్నాను. వడ్రంగి వారు ఎలా తయారు చేస్తూ ఉన్నారో ఆ యొక్క చెక్కలని నేను అలా మిమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ ఎత్తు ఉన్నదో, ఎక్కడెక్కడ బలం ఉన్నదో సరి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉన్న మనం, విశ్వాసులుగా నానాటికి అభివృద్ధి చెందవలసిన మనం, ఇంకా ఏ ఏ విషయాలలో దేవుని ప్రేమను నోచుకోలేక, దేవుని కృపను పొందుకోలేక నిలిచి ఉన్నామో, మన విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు లయము కాలేదు, మీరు నాశనము కాలేదని అంటే, నా ప్రేమ మీ మీద ఇంకా నిలిచి ఉన్నది. ఈ కరోనా టైంలో ఏమండి, కరోనా విజృంభిస్తున్న ఈ టైంలో రెండోసారి మరలా కరోనా ప్రారంభించబడింది. మరి అయినా కానీ దేవుడు మనల్ని క్షేమముగా, సురక్షితముగా, ఆరోగ్యకరమైన తన రెక్కల నీడలో మనల్ని దాచి, నీతి సూర్యుడు మన మీద ఉదయించేటట్లుగా దేవుడు చేయటానికి ప్రబలమైన కారణం ఏంటి చెప్పండి మీరు? ఆయన మార్పు లేని దేవుడు. హల్లెలూయా చెప్పండి. చెప్పండి మీరు. ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? మార్పు లేని దేవుడు ఆయన. మనమైనా మారతామండి? మారతామా? ఈ సంఘం కాదు నా సంఘం, ఈ పాస్టర్ గారు కాదు నా పాస్టర్ గారు, అంటే మీరు కాదండి, దయచేసి క్షమించాలి. కొంతమంది ఉన్నారు అట్లా, ఇక్కడ బాగలేదని అక్కడ, అక్కడ బాగలేదని ఇక్కడ, ఈ కూర బాగలేదని ఇంకో కూర. ఇట్లాగే ఒక ఆయనకి జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే వాళ్ళ ఆవిడ చక్కగా ఏమండి పెట్టాల్సి నేను పెట్టింది. అయితే ఆయనకి జ్వరం తగ్గింది, ఎందుకో కూర తినాలనిపించిందంట. వెంటనే అడిగాడు, మాయ్ నాకు ఈరోజు కూర వండి పెట్టు, మంచి కూర అని అంటే. ఆమెకు ఆ రోజు బాగోలేదంట. చూడండి, ఆమె ఏం చేసింది, సరేలే అని చెప్పి నాకు బాగోకపోతే ఆయనకి తెలిస్తే ఆయన బాధపడతారని పక్కింటికి వెళ్ళి అక్క కొంచెం కూర ఇవ్వాలని అడిగి తీసుకొచ్చిందంట. హల్లెలూయా అంటున్నారండి నా మాట? అర్థమవుతుందా? సరే, నేను మొత్తం మీద పక్కింటికి వెళ్ళి అంత కూర అడిగి తీసుకొచ్చింది. అక్క కూడా ఎంత జాలి కలిగిందో, సరే చెల్లమ్మ తీసుకెళ్ళని ఇచ్చింది. ఈయన తినిన తర్వాత అంటాడు, అసలు ఈ కూర పెళ్ళైన మొదట్లో కూడా తినలేదుగా, ఎంత మంచి కూర, మరి ఎన్ని రోజులు ఏం చేసావు, ఇన్ని రోజులు వండకుండా ఏం చేసావు, ఎంత బాగుంది, ఎంత బాగుంది ప్రియా, ఎంత బాగుంది, ఎంత కమ్మగా వండి పెట్టామని చెప్పి రొట్టెలు వేసుకుంటా తిన్నాడు. ఇక ఆమెకు వచ్చిందంట, అసలే ఆమెకి బీపీ ఉంది, ఇంకా ఏమొచ్చింది, మరి నీకు అసలే రోగం పడి నిన్నే బాగుపడ్డావు, నీకు రోగం రావాల్సింది ఎందుకు రాదు మరి రోగం అని చెప్పి తిట్టుకుంటా ఉందంట. ఇది నేను చేసిన వంట కాదు, నీకు బాగోలేదు, నాకు కూడా బాగోట్లేదు ఈ మధ్య, ఆ మాట చెప్తే నువ్వు ఫీల్ అవుతావని చెప్పి నేను పక్కింటికి వెళ్ళి అంత కూర అడిగి తీసుకొచ్చాను. అది బాగుందంటావా, నీకు ఇంకా రుచి బాగోలేదని చెప్పి కొట్టిందంట. వాళ్ళు హల్లెలూయా చెప్పండి. చెప్పండి హల్లెలూయా. పొరుగింటి పొల కూరలే కొంతమంది కోరుకుంటారు, దూరపు కొండలే నునుపు అన్నట్లు కనపడుతుంది. దేవుడు చెప్తున్నాడు, మీరు లయము కావట్లేదు. ఎందుకో తెలుసు, అక్కడ రాయబడిన మాట, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమున నిలిచి ఉండును, ఇదే యెహోవా వాక్కు. మనం ఎక్కడ నిలిచి ఉంటామంట చెప్పండి? ఎక్కడ నిలిచి ఉంటాం? ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో మనం నిలిచి ఉంటామంట. ఎవరు? మనం మాత్రమే కాదు, మన గర్భాన పుట్టిన మన బిడ్డలు కూడా. మనము ఆయన సన్నిధిలో, ఆయన మన కొరకు సిద్ధపాటు చేస్తున్న ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నిన్ను నన్ను దేవుడు నివసింప చేయునుగాక. ఎవరు నివసిస్తారు ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో అంటే? అదే యెషయా గ్రంథంలో చూడండి, పేతురు రాసిన పత్రిక, క్షమించాలి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. వాటి యందు
నీతి నివసించును. హల్లెలూయా. మనం దేని కొరకు కనిపెడుతున్నామంట? క్రొత్త భూమి కొరకు, క్రొత్త ఆకాశము కొరకు కనిపెట్టుచూ ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పాలి తల్లి, గట్టిగా చెప్పాలి. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందంటే జనం పరిగెత్తుకు రావాలి. మనం దేని కొరకు నిలిచి ఉన్నాం? మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, అక్కడ మనకి ఉండబోయే మన స్థలం కొరకు మనము ఇక్కడ నిలిచి ఉన్నాం. అట్టి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. మనం ఉండబోయే పట్టణం పరలోకంలో ఉన్నది. మన కొరకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక గృహాన్ని మన కొరకు కడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మేము ఇస్తున్నామండి పాస్టర్ గారికి కానుకలు, దశభాగాలు ఇస్తున్నామండి. ఎవరికి ఇస్తున్నారు? దేవుడు పని చేయమని సేవకులకి ఇస్తున్నారే. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఎవరికి లెక్క వస్తుంది? దేవుడికి లెక్క పెడుతున్నాడు ఆయన. మీ కొరకు మీరు ఎంత ఇస్తే అంత మంచి ఇల్లు. 1.5 సెంట్లో జగన్ గారు కడుతున్నారండి. యూట్యూబ్లో పెట్టారు చూడండి. ఇది 2 లక్షల రూపాయలు, 2.5 లక్షలు అవుతుంది. 1.5 సెంట్లో ఇల్లు కడతారు. ఆ ఇల్లు కడితే ఆ ఇంటి కోసం, ఆ స్థలం కోసం ఎంత ఎగబడుతున్నారు. ఆ ఇల్లు రావాలని ఎన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. మీలో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఏమంటే ఆ ఇల్లు రావాలి, స్థలం ఇస్తారంట, ఇల్లు కట్టుకోవాలి అని కట్టిన తర్వాత వాళ్ళ ఆనందం అంతా ఇంత. ఇల్లు లేనప్పుడు దేవుడు ఒక ఇల్లు, మంచి ఇల్లు మనకు ప్రేమించి ఇచ్చాడు అనుకోండి, ఆ ఆనందానికి అవధులు ఉండవు. దేవునికి స్తోత్రం. మా ఇంటి ముందే ఒక తల్లి బ్రతుకుతూ ఉండేది. మంచి ఇల్లు కావాలని ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. అద్దె కొంపలో బ్రతికే మమ్మల్ని ఓ సొంత ఇంటికి దేవుడు చేరుస్తారంటారా? సరే ఏమో ప్రార్థన చేయండి అని చెప్పి మాకు చెప్పేది, సంఘంలో సేవకులు చెప్పేది, ఇంకా కనబడే వాళ్ళందరూ చెప్పేది. మొత్తం మీద ఆమెకు ప్రేమించి దేవుడు ఏమండి 50 నుంచి 70 లక్షలు ఖరీదు చేసే ఒక ఇంటిని ఆమె సొంతం చేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మొత్తం మీద అందరినీ పిలుచుకున్న రోజున అంగరంగ వైభవంగా అమ్మ ఒకసారి ఫ్రెండ్ అమ్మ అని అంటే ఒక్క నిమిషం అయ్యారు, ఇప్పుడే వస్తానని చెప్పి హడావుడిగా పరిగెడతా ఉంది. ఏంటంటే కొత్త ఇల్లు కట్టిన సంతోషం, ఆనందం. మా సేవకులు వచ్చేసారు, మా చుట్టాలు వచ్చేసారు, బంధువులు వచ్చేసారు. అమ్మమ్మ ఒక్క నిమిషం ఇంట్లో ఒక మాట చెప్తాను. అయ్యో ఇప్పుడే వస్తానాగయ్యా అని చెప్పి, అయ్యో బాబుని వచ్చాయా బాబు ఒకసారి నీళ్ళు పాస్టర్ గారు ఏదో కావాలంటే ఒకసారి చూడు అని చెప్పి అందరికి అరేంజ్ చేసి పెట్టేసేస్తాను. ఆమె ఆనందం, సంతోషం ఎవరికి పట్టుకోలేకపోతాం. హల్లెలూయా. అలాగే మనకి ఇవ్వబోయే దేవుడిచ్చే ఆ నూతన గృహం, దేవుడు మనకి ఇవ్వబడే క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనకి ఇవ్వబడే ఆ యొక్క కొత్త ఏమండి ఇల్లుని బట్టి మనం ఎంతగానో సంతోషించేవారమై ఉండాలి. హల్లెలూయా చెప్పండి. దాంట్లో ఎవరు ప్రవేశిస్తారనే దానికి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యంలో చూడండి. ఇప్పుడు దీంట్లో నీతి నివసిస్తుంది అని రాయబడి ఉన్నది. మనం ఎదురు చూచే ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో వినాలి ఏముంటుందంట? ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఏముంటుందంట? నీతి నివసిస్తుంది. చూడండి ఈ వాక్యం యెషయా గ్రంథం 32:17లో నీతి సమాధానం కలుగు చేయును, నీతి వలన నిత్యమును. అబ్బా ఎన్ని మంచి మాటలు రాశాడండి ప్రభు మీ కొరకు. నీతి ఆ క్రొత్త ఆకాశం, ఆ క్రొత్త భూమిలో ఉంటుందంట. ఆ నీతి ఉన్న చోట, ఆ నీతి ఏ వ్యక్తులనైతే ఉంటుందో, నీతి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీతి కలిగిన మన దేవుడు నీతి కలిగిన ఇలా దేవుడు అంటారంటే వాక్యం ఏమన్నది? నీతి కలిగిన న్యాయాధిపతి. ఎవరైనా నీతి కలిగిన న్యాయాధిపతి మీ విషయంలో న్యాయం తీర్చాలా? ఎవరైనా తీర్పుకు పెట్టుకొని వస్తున్నారా? అయ్యా మాకు ఈ విషయంలో న్యాయం జరగట్లేదు అయ్యా, ఫస్ట్ న్యాయం జరగాలి, మీరు తీర్పు తీర్చండి అంటే నేను తీర్పు తీర్చను. ఇలా పాస్టర్ గారు కాదు, మీ విషయంలో నీతి కలిగిన న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు ఆయన నీతి కలిగిన సామ్రాజ్యంలో మనం ఉండాలంటే అక్కడ ఏమేమి ఉన్నాయంట? సమాధానం. నీతి వల్ల ఏం కలుగుతుంది? సమాధానం. 32 తీయండి, అందరూ తీయండి. 32:17 అందరూ చదవండి చక్కగా. 32:17 చదవండి. నీతి సమాధానం కలుగు చేయును,
నీతి వలన నిత్యము నిమ్మడము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉండబోయే ఆ రాజ్యంలో ఏముంటుందంట? ప్రవేశించబోయే వారి దగ్గర ఏముండాలి చెప్పరేంటండి? అందరూ నోరు చేసి చెప్పాలి. ఏముంటుంది అక్కడ? నీతి ఉంటుంది. నీతి కలిగిన వారే ఎక్కడుంటారు? దేవుడు ఇవ్వబోయే నూతన ఆకాశము నూతన భూమిలో ఉంటారు. ఎందుకయ్యా మాకు నూతన ఆకాశము నూతన భూమి అని అంటే, మిమ్మల్ని నాతో కూడా కూర్చొని పెట్టుకోవడానికి, మీకు ఒక కొత్త పేరు నేను ఇవ్వడానికి. అక్కడ నీతి సమాధానం కలుగు చేస్తుందంట. సమాధానపరచబడిన వారే అక్కడ ఉంటారు. హల్లెలూయా చెప్పండి. ప్రభు బలలో చేవేసేది ఎవరు? సమాధానపరచబడిన వారే కదా. కుటుంబాలతో సమాధానం, భార్య భర్తల మధ్య సమాధానం, అత్త కోడల మధ్యలో సమాధానం, కొడుకు తండ్రి మధ్య సమాధానం. ఏమండి? అందరితో మనం సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉంటేనే ఆ సమాధానకరమైన బలలో మనం చేవేస్తాం కదా. అవునా కదా? మరి దేవుని రాజ్యం నీతి సమాధానములతో కూడిందంట. నీతి కలిగిన జనులే ఆ రాజ్యంలో నివసిస్తారు. వారెవరో తెలుసా? సమాధానపరచబడిన వారు. అక్కడ రాయబడిన లిస్ట్ చదవండి. నీతి నిత్యము నిమ్మడమును నిబ్బరమును కలుగు చేస్తుందంట. అది అంటే అక్కడ ప్రవేశించే వాళ్ళు ఎలా ఉంటారు? నిమ్మడంగా ఉంటారు, నిబ్బరంగా ఉంటారు. ఉబ్బరంగా కాదు. హల్లెలూయా. అలాగా నిబ్బరంగా ఉంటారు. ఉబ్బరం ఎవరికి? కొంతమందికి ఉబ్బరం ఉంటుంది. కూర్చోరు వాళ్ళు అంటోళ్ళు ఇక్కడ. పొరపాటు కూర్చోరు వాళ్ళు. కాసేపు కూర్చోండి, ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి, అయిపోతుందండి. ఇంకాసేపు మేము ఇప్పుడు వచ్చి చాలాసేపు అయింది. ఎంతసేపు? ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు. మన ట్రైన్ లేట్ అయితే వాళ్ళు చెప్తారు కదా రైల్వే స్టేషన్ ఏమని, నర్సాపూర్ నుంచి ఏంటంటే ఇది నర్సరావుపేట నుంచి నర్సాపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్, అది ఫాస్ట్, ఆలస్యంగా నడుచుచున్నది, అరగంట ఆలస్యంగా నడుచుచున్నది, ఆలస్యానికి మేము చింతించుచున్నాము అని అంటారు. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటే అప్పుడు మనం అనుకుంటాం, ఆలస్యానికి వాళ్ళు చింతించడం ఏంటి, మనం చింతిస్తుంటే. అసలు మనం హడావుడిగా వెళ్ళాలని కదా ట్రైన్ దగ్గరికి వచ్చింది. అది ఇంకా అరగంట మనకంటే ఆలస్యంగా ఉంది. మనమే ఆలస్యం, మనకంటే ఆలస్యం. హల్లెలూయా చెప్పండి. పిలవబోయిన పీరు సాహిబు, అలవబోయిన అత్తర్ సాహిబు ఇద్దరు వెళ్ళారంట ఒక చోటకి. అక్కడికే ఉండి అక్కడ ఆగిపోయారంట వాడు. అంటే పిలవాలని పంపించారంట ఒక అబ్బాయిని. వాడు పీరు సాహిబు, వాడు వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయాడు. మరి అండి ఎందుకు ఆగిపోయారో తెలియదు. వీడిని అలవబోయి వెళ్ళాడంట ఇంకోడు. వాడెవరు? అత్తర్ సాహిబు. వాడు ఇప్పుడు అక్కడే ఇరుక్కుపోయాడు. అట్లా మరి మిమ్మల్ని పిలవడానికి ఎంతమంది వచ్చి ఎక్కడెక్కడ ఆగిపోయారు? ఏమండి? హల్లెలూయా చెప్పండి. అక్కడ ఉండేవాళ్ళు ఎవరు? ఆ రాజ్యంలో నివసించే వాళ్ళు ఎవరు అని అంటే, నీతిని ఏలుబడి చేసేవాళ్ళు, నీతి న్యాయములు కలిగిన వారు, నీతి నిజాయితీ కలిగిన వారు అక్కడ ఉంటారు. అంతేకాదు అక్కడ సమాధానం ఉంటుంది, నిమ్మడంగా ఉండేవాళ్ళు ఉంటారు, నిబ్బరం కలిగి ఉండేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. తమ ప్రజలు అక్కడ ఎలా ఉంటారంట? విశ్రమ స్థలము యందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసములు నివసించదరంట. హల్లెలూయా. అక్కడ మీరు విశ్రమిస్తారంట. అక్కడ మీకు విశ్రాంతి దొరుకుతుంది. అక్కలారా, అమ్మలారా, హల్లెలూయా. అంకులారా, ఆంటీలారా, అన్నలారా, చెల్లిలారా, తమ్ముళ్ళారా, అక్కడ ఏం దొరుకుతుందో మనకి? విశ్రాంతి. ఇక్కడ మనకు విశ్రాంతి ఉందా? కాసేపుడు మనం పడుకుందాం అంటే ఫోన్ పడుకొని ఇచ్చిద్దా? హలో ఎక్కడున్నారు, ఎంతసేపు వచ్చేది, హలో అని ఈడొకడు, హలో అని వాడు ఒకడు. అసలు మనం పడుకున్నామని అది పడుకునేదిగా మనకి. అవునా కదా? మరి ఎక్కడ నెమ్మడం ఉంది, ఎక్కడ విశ్రాంతి ఉంది? క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. పరిగెత్తటా ఉండటమే. ఏమండి? ఈ జీవితం అంతా పరిగెత్తడమే అయిపోయింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను తీసుకొని వచ్చే ఆ రాజ్యంలో మీకు విశ్రాంతి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు నీ
సంతతి విశ్రమించే స్థానం. నీవు నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి ఇదిగో నీ ద్వారా దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలందరూ నిమ్మలంగా ఉంటారు. అటువంటి రాజ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కారణం ఏంటంటే ఆయన మనల్ని నాశనం చేయలేదు కనుక. యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే పాపంలో నుంచి, మనం శాపంలో నుంచి, దరిద్రతలో నుంచి, దిక్కులేని పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని రక్షించి, తన ప్రేమ చేత రక్షించి, తన ఆప్యాయత అనురాగాల చేత మనల్ని రక్షించి సంఘములో స్థిరపరిచాడు. హల్లెలూయా. సంఘములో ఒక స్తంభముగా చేశాడు దేవుడు. నిన్ను నన్ను ఎలా చేశాడు? స్తంభంగా చేశాడు. కనుక మనకు ఆ రాజ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మరొక మాట కూడా చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 8వ వాక్యం. నీతి న్యాయాలు కలిగిన వారికి దేవుడు ఆ రాజ్యం ఇస్తాడు. అంటే వాళ్ళు లైవ్ చేయలేడు దేవుడు, వాళ్ళు నాశనం కాకుండా దేవుడు చేస్తాడు. మొదటి వాక్యం. రెండోదిగా మనం చదువుతాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని, ఒకవేళ ఏమిటండి? ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. విడిచి మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి ఇక్కడికి. హల్లెలూయా. ఏమండి వింటున్నారు అందరూ? వింటున్నారండి? హల్లెలూయా. రెండవది దేవుడు చెప్తున్నాడు, మీరు ఎందుకు లైఫ్ కాలేదు, మీరు ఎందుకు నాశనం కాలేదు అని అంటే, మొదటగా ఆయన చెప్పాడు నీతి మన దగ్గర ఉన్నది కనుక. ఆయన ఇచ్చిన నీతి, విశ్వాసం మన దగ్గర ఉన్నది. నీతి ఏం కలుగు చేస్తుంది? సమాధానము, నెమ్మడము, నిబ్బరము, విశ్రాంతి. ఏమండి ఆయన దగ్గర ఉండే ఆ స్థానాన్ని మనకు అనుగ్రహిస్తుంది కనుక మనల్ని దేవుడు లైఫ్ చేయదు. రెండోదిగా ఆయన చెప్తా ఉన్నాడు, మీరు ఈ మాట విని ఇప్పుడైనా ఏమండి 11వ వచనం 3వ అధ్యాయము చివరి వచనం కూడా ఒకసారి చదవండి. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు అన్నప్పుడు మనం చూస్తే ఆ పై వచనంలో ఉన్నది చూడండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఆ రాజు అక్కడ ప్రకటన చేస్తూ ఉన్నాడండి. ఆ నినివే రాజు ఏమని? మీరందరూ మనఃపూర్వకంగా ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు ఇక్కడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అంటే? అంతా వచ్చారండి. చేతులు ఎత్తుకోవాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనుషులు వచ్చారంట. తర్వాత పశువులు కూడా అంట. పశువులు కూడా ఉపవాసం అంట. హల్లెలూయా. చిన్న చిన్న కుక్క పిల్లలు పెంచుకుంటున్నారేమో, కోడులు పెంచుకుంటున్నారేమో, లేకపోతే ఇంకా గేదెలు పెంచుకుంటున్నారేమో, వాటికి కూడా ఆ రోజుల్లో ఉపవాసం ఉంచారంట రాజు. రాజు చెప్పిన మాటకి వాటికి కూడా ఆ రోజున వారు ఉపవాసం ఉంచారా? మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఒకవేళ దేవుడు తను మన కొరకు సిద్ధపరిచిన ఉగ్రతని లయము కాకుండా మాన్పి వేయడానికి మనం పశ్చాత్తాపపడే ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే యోనా గారు ఆ మాట చెప్తే రాజుగారు ఆ మాట ప్రకటించి నినివే పట్టణ ప్రజలందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారి మీదకి రావాల్సిన ఉగ్రత ఆ రోజున ఆగిపోవడానికి ప్రబలమైన కారణం ఏంటంటే వారు లయము కాకుండా, వారు నాశనము కాకుండా, వారు అంతమొందించబడకుండా, సంహారదూత వారిని చంపివేయబడకుండా వారిని ఆపడానికి ప్రబలమైన కారణం ఏంటంటే వారు చేసిన మంచి పని. ఏం చేశారు?
గోనె పట్ట కట్టుకున్నారు, దేవుని యొక్క పశ్చాత్తాప పడ్డారు. ఈ రోజున మీరు కూడా ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు దేవుడి దగ్గర ఏం పడాలి? పశ్చాత్తాపడాలి. అంటే కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి, హృదయాన్ని కుమ్మరించాలంట. హెచ్చరిక చెప్తా ఉన్నారు హెచ్చర దైవజనుడు. హృదయాన్ని కుమ్మరించినట్లుగా, ఏమన్నా నీళ్లను కుమ్మరించినట్లుగా మన హృదయం విప్పి ఆయన సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించాలి. హల్లెలూయా. మన పెదవుల నుంచి వస్తున్న ప్రార్థన మానక అంగీకరించే దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకించాలి అని అన్నప్పుడు నీ ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే ఉపవాసానికి అసాధ్యమైన కార్యం ఏది లేదు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరంలో ఒక చీకటి శక్తి చేత బాధపడుతున్న ఒక వ్యక్తిని ఆ రోజుల్లో యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకుంటూ తీసుకుని వచ్చాడు. అయ్యా, దురాత్మ శక్తుల చేత, చీకటి శక్తుల చేత బాధపడుతున్నాడు అయ్యా మా యవనస్తుడు. మేము మీ గురించి విన్నాం, మీరు చేసే అద్భుతాలు సూచక్రియలు చూసాం. కనుక ఈ బిడ్డని బాగు చేయండి అయ్యా, ఈ బిడ్డని విడిపించండి అయ్యా అన్నప్పుడు వాడు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళలో నుంచి చీకటి శక్తి పోలేదు. నిద్రపోయాడు. హల్లెలూయా చెప్పండి. నేను చూడండి, ఇప్పుడు మీలో ఏం పోలా? వాళ్ళలో చీకటి శక్తి పోవాలి, ఇప్పుడు మీలో ఏం పోలా? ఏంటండి? హల్లెలూయా చెప్పండి. యేసుబాబు మా మాయ గారు అంటారు, యేసుబాబు మాయ గారు ఏమన్నా మనంతా ఈ సంఘం హల్లెలూయా సంఘం. హల్లెలూయా. ప్రతి దానికి హల్లెలూయానే. నిద్రపోయారా? హల్లెలూయా. కోటం అయిపోయిందా? ప్రారంభించారా? హల్లెలూయా. ఏమండి సరే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా ఎంతకీ పోవట్లేదు అని కన్నీళ్లు విడుచుకుంటూ ఆ బిడ్డను తీసుకొని మరలా ఆ వ్యక్తి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభు జనసందరంతో కలిసి ఇదిగో ఆయనతో పాటు అలాగ వస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఆయన చూడమని ఒకసారి ఆగిపోయాడు, కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు. తండ్రి అయ్యా బిడ్డ చూడండి, ఫోటో చెప్పుకుంటున్నాడు. మనిషి మన మైండ్లో లేడు, అసలు ఈ మాట వినట్లేదు, మన చూపులు లేవు, మన ఆలోచనలు లేవు. ఇప్పుడు ఏంటున్నాయా ఇట్లాగా కొన్ని సంవత్సరాలుగా వీడికి ఇదే పరిస్థితి. మీ గురించి విన్నాం, మీ వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాం, కానీ వాళ్ళ వల్ల కాలేదు. మీకు చేతనైతే ఏమంటున్నారు? నీకేమైనా చేతనైతే. ఇప్పుడు పిచ్చోడా, నాకు చేతలు కానిదంటూ, నాకు చేత కానిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే, నాకు చేతనైతే కాదు, అసలు నమ్మటం నీ వలనైతే ఆ చీకటి పోతుందని చెప్పి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో నేను నమ్ముతున్నానయ్యా అనగానే వాడిలో ఉన్న చీకటి శక్తి దురాత్మ సమూహంలో యేసు నామములో వాడిని విడిచిపెట్టి పరిగెత్తింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు చెప్తూ యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులంతా కూడా అడుగుతున్నారయ్యా, మేము కూడా ప్రార్థన చేసామయ్యా, మేము కూడా నెత్తి మీద చేపెట్టామయ్యా, మరి మాకు బాగలేదు, మీకు పోయింది కారణం ఏంటి అంటే మీరు దేవుడనా? నాకంటే అద్భుతాలు ఎక్కువగా చేస్తారు మీరే చెప్పారుగా, మరి ఎందుకు పోలేదని అంటే అక్కడ దేవుడు చెప్తాడు, ఇలాంటివి పోవాలంటే ఏమి ఉండాలా? ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. మనలో ఉన్న దురాత్మ సమూహాలు, మన ప్రార్థన అడ్డగించే చీకటి శక్తులు, అవి మన యుద్ధ నుంచి సమూలంగా నిర్మూలం కావాలి అని అంటే దానికి మనం జోడించవలసింది ప్రార్థనకి ఉపవాసం జోడించాలి. నోరు కట్టుకొని కడుపు కుట్టుకొని, ఏమండి నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో రహస్యముగా ప్రార్థిస్తామో, సంఘముగా ప్రార్థిస్తామో తప్పక దేవుడు సంఘములు అనేకుల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. అనేకుల్ని దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అలాగా ఉపవసించి ప్రార్థించాలి. ప్రార్థన అన్నప్పుడు, ఉపవాసం అన్నప్పుడు చక్కగా ఏమండి భోజనం మానేసి నీళ్లు కూడా తాగకుండా సాయిబులు ఎలా చేస్తారు? ఉమ్ము కూడా ఏంటంటే అంత వైరాగ్యం వాళ్ళకి. దేవుడు కానీ దేవుడికి వాళ్ళు అంత వైరాగ్యంగా చేస్తుంటే మనం ఎలా చేయాలి ఒకసారి ఆలోచించి. అనారోగ్యం ఉంటే పరిస్థితి వేరు, కానీ ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఎవరు చక్కగా ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయగలిగితే నినివే పట్టణాన్ని దేవుడు కరుణించాడు. ఎంతమంది అండి? 1,00,000. ఎంతమంది నినివే పట్టణ ప్రజలు? చూడండి సంఖ్య చూడండి. 4వ అధ్యాయం 11వ వాక్యం. 120,000
120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నేను విచారపడవద్దా? హల్లెలూయా చెప్పండి. 120,000 మంది ఉన్న ప్రజల పట్టణాన్ని దేవుడు ఉగ్రతలో నుంచి కాపాడడానికి ఆ ప్రాంతంలో ఉన్న రాజు యోనా గారి మాట విని ఇది దేవుడు పంపిన శాసనమని నమ్మి ఉపవాసం ఉండి కన్నీళ్లతో దేవుడి సన్నిధిలో వారి పాపాలను ఒప్పుకొని ప్రార్థించారు. అయ్యా, మేము పాపం చేసాం, అయ్యా మేము మీ మాట వెళ్ళలేదు, మీ సేవకులు మాట వెళ్ళలేదని చెప్పి కన్నీళ్లు విడిచి ప్రార్థించారు. ఇక్కడ ఉన్నవాళ్ళు మనం కూడా ఇంకా ఎవరు దేవుని సేవకులు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాము, వారి మనసులో దూషిస్తూ వచ్చాము, ఎవరు దేవుని ప్రజలకి ఆటంకంగా ఉన్నాము, దేవుని పనులకి ఆటంకంగా ఉన్నాము, లేకపోతే మన కుటుంబాల రక్షణ పొందకపోవడానికి మనమే కారణమైతే మరి ఈ రోజున తీర్మానం తీసుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా అని చెప్పి దేవుడి సన్నిధిలో యోనా ప్రజలు చేసినట్లుగా యోనా ప్రకటించినప్పుడు రాజుతో సహా పట్టణ ప్రజలంతా ఎంతమంది అండి? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది? 120 లక్షల ఏమండి, 120,000 మంది. ఎంతమంది? 120,000 మంది ఉపవాస ప్రార్థన చేశారు. ఎన్ని గేదెలు ఉంటాయి? ఆ పశువులు కూడా ఉపవాసం ఇచ్చారు. మరి ఈరోజు మనం వాళ్ళతో పోల్చుకుంటే చాలా చిన్న సామాన్యమైన ప్రజలు. కనుక దేవుడు చూస్తుంది ఏంటంటే నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ త్యాగం. సంఘం కొరకు నువ్వేం చేస్తున్నావు, నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు, నశించిపోయే సమాజం కొరకు నీ వంతు కృషి నువ్వేం చేస్తున్నావు. సేవకులుగా మా వంతు కృషి మేము ప్రార్థిస్తున్నాం, వాక్యం ఎత్తుతున్నాం, 6 నిమిషాలు మీ కొరకు లేయి మొదటి జామున వచ్చి ప్రార్థన చేస్తున్నాం. చేతులెత్తి మీ సమస్యలు మా సమస్యలుగా భావించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఏదన్నా బాధ వస్తే అది మా బాధగా ఫీల్ అయిపోయామో, ప్రభువా నా బిడ్డకి బాగోలేదయ్యా, వాడిని కరుణించయ్యా, వాడిని బాగు చేయ, వాడిని ముట్టయ్యా అని చెప్పి మీ సమస్య మా మీద వేసుకొని మా సమస్యలన్నీ పక్కన పెట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఎందుకు? మీ మీదకి ఏదన్నా ఉగ్రత వస్తుందేమో, మీ మీదకి ఏదన్నా కీడు వచ్చి పడుతుందేమో. చీకటి సంచరించే స్థలంలోనికి మనం వెళుతూ ఉంటాం, మనకు తెలియదు అక్కడ చీకటి ఉంటుందని. సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మార్గాల్లో తోడై ఉండయ్యా, వారు వెళ్ళిన ప్రతి స్థలంలో మీరుండయ్యా, వారి తోడు ఉండయ్యా, మీరు వారి చుట్టూ కంచి వేయండి అయ్యా, వారికి ఏ కీడు రాకూడదయ్యా అని మీ కొరకు సేవకులు అహర్నిశలు ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చేస్తున్నారు? గుండె మేము చేసుకుని చెప్తారన్నమాట. ప్రార్థన చేసే సేవకులు దేవుడు మనకి ఇచ్చాడు. మేము ఇంకా లైవ్ కాలేదు అంటే కారణం ఏంటో చేశారు? దేవుడు మాకు పంపిస్తున్న వాక్కుని సేవకుల ద్వారా మాకు అందించే సేవకుని మాకు ఇచ్చాడు. అందుకే మేము లైవ్ కాలేదు, అందుకే మా కుటుంబాలు ఇంకా పాడైపోయారు. ఇంకా మేము ఎప్పుడో లైవ్ అయిపోవలసిన వారు, నాశనం అయిపోవలసిన వారు. ఈ పునాది పోల్లో మా పేరు తుడుపు పెట్టబడేది, కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టాడంటే అది కేవలం దేవుడు మార్పు లేనివాడు కనుక. మా సేవకులు మా కొరకు నిలిచి వాక్యం అందించడం వలన, ప్రార్థించడం వలన మేము ఇంకా క్షేమంగా ఉన్నామని నీ గుండెల మీద నువ్వు చేసుకున్న సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడికి ప్రకటించాలండి. నశించిపోతున్న ప్రజల పట్ల సంఘానికి భారం ఉండాలి, నీకు భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే ఏంటి? బాధ్యత కలిగింది. సంఘం అంటే భారం కలిగింది. ఏం భారం? ఏం భారం? హల్లెలూయా, ఆత్మల భారం. హల్లెలూయా. ఏ భారం? ఆత్మల భారం. ప్రార్థించాలి, ప్రభా కొత్తవాళ్ళని తీసుకురాయి. ప్రాంతంలో ఎంతో ఉన్నారయ్యా, ఎక్కడికి వెళ్ళని వారు మరి, ఏ మందిరానికి పరిచయం లేని వాడు అలాగే తీసుకురాయాలి. మీ మాట, మీ ప్రవర్తన, మీ నడవడిక ద్వారా చక్కగా దేవుడి సన్నిధికి రావాలి. అలా దేవుడు మార్చును గాక. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. నా ఉగ్రత అగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మిమ్మల్ని దండించినంతగా నేను కోపింపను. ఎందుకండి? ఏమని చెప్తున్నాడు? ఒకసారి తలకాయలు పైకెత్తి చూడండి, ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట చివరిగా, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపించును. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఈ మాట? ఎఫ్రాయిము గురించి దేవుడు చెప్తున్నాడు. ఎఫ్రాయిము గురించి మనం వింటూ వచ్చాం. ఎఫ్రాయిము ఎవరు అని బైబిల్ చెప్తుంది, చదివిన వాళ్ళకి తెలుసు. ఎఫ్రాయిము గురించి చరిత్ర ఏమని చెప్తుందంటే, చేయి పట్టుకుని నడిపించాడంట ఎఫ్రాయిము. నా ముద్దు బిడ్డ ఎఫ్రాయిము అని చెప్తున్నాడు దేవుడు. ఎఫ్రాయిముని లయము కాకుండా కాపాడుతుంది గల కారణం ఏంటంటే, ఎఫ్రాయిము నాకు ముద్దు బిడ్డ, అతడిలో ఉన్న స్వభావం మంచిది, అతడు ఒకప్పుడు నాకెంతో ఉపచారం చేసిన వ్యక్తి, నా మాటను ప్రకటించిన వ్యక్తి, నాకు నమ్మకమైన సాక్షిగా బ్రతికిన వ్యక్తిని. ఎఫ్రాయిము గురించి ఎన్నో మంచి మాటలు మనం 11వ అధ్యాయం మొదట్లో చదివితే ఒక మాట చదవండి. అది ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించిరి. ప్రవక్తలు పిలిచినా వాళ్ళు రాలేదంట. హల్లెలూయా. విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాడును నేనే. దేవునికి స్తోత్రం. వారిని కౌగిలించుకొనిన వాడును నేనే. వారిని స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. చూసారండి, ఎఫ్రాయిము నేను చెయ్యి పట్టుకొని నడిపాను. ఒకసారి వినండి అందరూ, జాగ్రత్తగా తలకాయ పైకి ఎత్తండి ఒకసారి. సపోర్ట్ కార్లు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు? నాకు కూడా ఒకటి కావాలి. ఎంత ఇది సపోర్ట్ కార్? ఇది సపోర్ట్ అంటే ఏం లేక ఈ చెయ్యికి ఇక ఈ తలకాయ వాలిపోతా ఉంటుంది. ఒకసారి అని అర్థం, అది మాకు ఇంటిమేషన్ ఇస్తుంది. ఎట్లా ఉన్న తలకి ఎప్పుడైనా ఇట్లా పడిపోయింది అనుకో, పాస్టర్ గారికి జాబ్ లేకుండా అవి మాకు సిగ్నల్స్ అనమాట. మా టవర్స్ అందరూ ఇక అందరూ ఇవ్వాలి. సిగ్నల్ లేకపోతే ఏం చేస్తావు? ఎక్కడ సిగ్నల్ వస్తుందో అక్కడికి వెళ్తాం. అట్లాగే సిగ్నల్ రాకపోతే ఆ ఫోన్ కాల్ వెళ్ళదు. మీరు ఏమండి ఫోన్ చేస్తున్నా, ఫోన్ కాల్ ఎక్కడ ఉంది, అందుబాటులో లేదు, లేకపోతే సిగ్నల్స్ ఉన్న చోట లేదని చెప్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అట్లా చెప్తా, ఫోన్ చేయడమే కరోనా పాట పాడతాం. ఆయన ఈ సోదం తెల్ల ఎప్పుడైతే అసలే అర్జెంటు అని నొక్కినా ఆడ అర్జెంట్ మొత్తం మెసేజ్ విన్న తర్వాత నీకు వాళ్ళ దగ్గర ఫోన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను నడకలు నేర్పిన వాడు ఎఫ్రాయిము, నా చెయ్యి పట్టుకుని వాడికి నేను నడకలు నేర్పాను, అతను స్వస్థపరిచాను, ఇశ్రాయేలు నుంచి తీసుకుని వచ్చాను. మరి ఈరోజు నాకు అంటే దేవుడు అతను పోల్చి మనతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటండి? చింపిన ఇంగిది విస్తరాకులాగా ఉన్న మన జీవితం, చిరిగిన నా జీవితం, పగిలిన మా హృదయం. అందుకే దీవెనయ్య గారు పాట పాడారు, ఏమని తెలుసా? పంది వలె పొర్లాను, కుక్క వలె తిరిగాను, అయినా ప్రేమించావు, నీ యొక్క కౌగిలిలో నన్ను హత్తుకున్నామని చెప్తున్నాడు. అదే మాట ఎఫ్రాయిం జీవితంలో చెప్తూ ఉన్నాడు. ఎఫ్రాయిం ఇంకా లయము కాలేదు. కారణం ఏంటంటే అతను నేను నడకను నేర్పి అతను ఎత్తుకొని అతను ముద్దాడని. అతను చూస్తే నాకు ఎంతో ఇష్టం, మిమ్మల్ని చూస్తే యేసయ్యకి ఎంతో ఇష్టం. హల్లెలూయా. సంఘం అంటే దేవుడికి ఎంతో ఇష్టం, కానీ యేసయ్య అంటే చాలామందికి ఇక్కడ కష్టం. యెహోవా నా కాపరే, నాకు లేదు ఊపిరి అంటదాన్ని. అమ్మ యెహోవా నా కాపరమ్మ అనమ్మానంటే నాకు లేదు ఊపిరి అంటది ఎప్పుడు. వాడు అంటాడు సండే స్కూల్ పిల్లడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అంటాడు వాడు. ఆయన లేమి బాబు ఏమీ కాలేదు. అదే టీచర్ గారు నాకు ఏమీ కలగట్లేదు అంటున్నాడు. హల్లెలూయా. అట్లాగే ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా వాక్యాన్ని రివర్స్గా మాట్లాడుకుంటున్నారేమో, రివర్స్ జరుగుతుందేమో. వాక్యం ఒకటి చెప్తే ఇక్కడ చెప్పినంతసేపు పాస్టర్ గారు హల్లెలూయా వచ్చేమే ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళగానే సేమ్ అలాగే ఉంటుంది పరిస్థితి.
ప్రేమ బాగానే ఉంటుంది, మీరు చెప్పిన మాటలు నిజంగానే మా మనసులు మారి పరిస్థితులన్నీ మారిపోతాయేమని మేము అనుకుంటున్నాం, కానీ ఇంట్లో పరిస్థితులు మాత్రం అట్లాగే నిలిచి ఉన్నవి అని అంటున్నారా? మీరు అలా సాక్ష్యం ఇస్తున్నారైతే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఇప్పటి వరకు లైవ్ కాలేదంటే, ఎఫ్రాయిం ఇప్పటి వరకు లైవ్ కాలేదంటే, ఎఫ్రాయిం ఏదో ఏమండి మంచివాడనో గొప్పవాడనో కాదు, అతడి మీద నేను పెట్టుకున్న ప్రేమ, అతడి మీద నేను పెట్టుకున్న విశ్వాసం అలాంటిది. అంతేకాదు, ఇంకో మాట చదవండి, 11:3 కూడా చదవండి. 11 చదవండి ఒకసారి. ఓకే 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 నా ఉగ్రతను బట్టి మీరు నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఎఫ్రాయిము లయము కాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎఫ్రాయిమును దేవుడు చేయబట్టుకొని నడిపించాడు. నన్ను కూడా ఇది మొదలుకొని ఆయన చేయబట్టుకొని నడిపించాలి. ఎందుకో తెలుసా? దేవుడు మన విషయంలో ఏమండి ఆయన ఆలోచనలన్నీ స్థిరపరచాలి. ఏదైతే మన జీవితంలో దేవుడు అనుకుంటున్నాడో ఆలోచనలు యోచనని దేవుడు స్థిరపరచును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యాకోబులో మాట రాయబడి ఉంటుంది, కొంతమంది అసూయ చేత దేవుని ప్రేమను గుర్తుపట్టట్లేదు. ఏ హృదయంలోనైతే పగ ఉంటుందో, అసూయ ఉంటుందో, కలహాలు ఉంటాయో, మన భాషలో చెప్పాలంటే హల్లెలూయా. కొంతమంది అడ్డు చూస్తున్నారండి, వచ్చిందయ్యా ఇటు చూడబాబు, ఇంకా దాని అందు చూసి ముగించయ్యా అన్నట్టు. అదే చెప్పండి హల్లెలూయా. ఓటమి ఎక్కడే జరుగుతూ ఉంది మా ఊర్లో. ఒకసారి పక్కన తీసుకొచ్చి పెట్టారు, పక్కన పెట్టచ్చు కాబట్టి ఎక్కడన్నా ఆ పక్కనే తీసుకొచ్చి పెట్టారు. ఏంటిది అది? పలావ్ డేక్ష. ఈ వాసనకి వాక్యం ఏంటంటారు? పాదిరి గారు ఎప్పుడు చెప్పిందే చెప్పి విడిచిపెడితే మరి సాయంత్రం ఉంది కదా అన్నట్లుగా. నేను అన్నాను, అయ్యా ఇక్కడ ఎందుకయ్యా కాస్త నన్ను పెట్టవచ్చు కదండి. ఎక్కడ ఖాళీ లేదు, ఇక్కడ కాకపోతే ఎక్కడ పెడతాం, పెట్టేవాళ్ళకి ఇక్కడ కాదు అక్కడ పెడతారు అన్నాడు. అదే సోదరం అక్కడ పెట్టారా ఆడ పెట్టారుగా, అక్కడే పెట్టారు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదో మీకు కాస్త నవ్విస్తే, కాస్త నిద్ర రాకుండా నవ్విస్తూ ఉన్నాను 4 మాటలు చెప్పి. నయానో భయానో మొత్తం మీద మీరు దేవుడి ప్రేమని గుర్తుపట్టుకొని, మీరు లైవ్ కాకుండా మీరు ప్రార్థన చేసి, ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి, విశ్వాసముల నుంచి అధికమైన విశ్వాసం. నేను చెప్తున్నా, కొంతమంది అసూయ మనసులో పెట్టుకోవడం వలన దేవుడి ప్రేమకు దూరం అయిపోతుంది. మన భాషలో చెప్పాలంటే కుళ్ళిపోతాను అంటే ఏంటది? కుళ్ళిపోతాను అంటే ఆ కుళ్ళున్న వాళ్ళకి లోపల ఎముకలు ఏమైపోతాయి? సామెత చెప్తాడు, ఏమండి ఆరోగ్యం ఎందుకు రావట్లేదు అంటే, ఎముకల్లో కుళ్ళు ఉండటం వల్ల ఆరోగ్యం ఉండదు. కొంతమంది ఆ ఎముకలు విరవబడినట్లుగా అయిపోతాయి, గుజ్జంతా అరిగిపోయినట్లుగా అయిపోతుంది. కిర్రు బీచ్ ఎత్తితే కిర్రు ఏంటంటే కిర్రు అంటుందని ఏసని గారు అడిగాడంట ఒక ఆయన. డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు అంటే హాస్పిటల్కి పోయి అడగల, ఆయన దగ్గరికి వచ్చే విశ్వాసులు డాక్టర్ గారు అన్నమాట. ఈ మధ్య నేను హ్యాండ్ ఎత్తుతున్నా, లెగ్ ముడుస్తున్నా, ఏంటంటే కిర్రు అంటుందని ఆయన అడిగితే ఆయన సలహా ఇచ్చాడు. ఏసన్ గారు, మీరు బాగా కూర తినాలండి. ఏ కూర? బాగా తెలుసుగా, ఆ కూర బాగా తినాలండి. తింటే ఎముకలకి చెప్పరేంటండి, చెప్పరా? ఆకలేస్తుందా? వెళ్ళిపోతారు కదా మీరు. చెప్పండి, అవి తింటే ఎముకలకి బలం. మరి ఎందుకు మాట అంత బంగారం మీది? హల్లెలూయా. నోరు తెలవడు చూడవాడు, నోట్లో ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్లుగా మీరు. మా మాటలు ముత్యాలు కావు, మీ మాటలు ఒక్కొక్క మాట మాట్లాడదా అని పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎన్ని ముత్యాలు తీసుకొచ్చారు, ఆ ముత్యాలు ఇక్కడ పెట్టారు, తీసి రాపేసేంత వేసిన వాళ్ళు. ఆమె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఇంకా లైన్ కానివ్వట్లేదంటే కారణం ఏంటో తెలుసా? మనము ఇంకా దేవుడు యాకోబులా చూడట్లేదు. దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు, నిన్ను విమోచించాడు. ఆయన నీలో ఆయన నీతిని పెట్టాడు.
నీలో ఆయన సంతోషాన్ని పెట్టాడు, నీలో ఆయన నీతిని సమాధానాన్ని పెట్టాడు, విశ్రాంతి స్థలాన్ని పెట్టాడు నీలో. అంతేకాదు నీవు లయం కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే నీలో ఉపవాస ప్రార్థన చూస్తున్నాడు ఆయన, నీలో రహస్య ప్రార్థన చూస్తున్నాడు. కనిపెట్టి ప్రార్థన చేసే ప్రార్థన ఉంటుంది కనుక నువ్వు ఇంకా లయం కావట్లేదు. నువ్వు సంఘంలో సహవాసంలో నిలిచి ఉన్నావు కనుక లయం కావట్లేదు. సాతానుడు నేను ముట్టట్లేదు. మూడోదిగా చెప్తా ఉన్నాడు, ఎఫ్రాయిం నా ముద్దు బిడ్డ, నేను అతన్ని ఇదిగో నాశనం చేయాలనుకుంటున్నా. కానీ అక్కడ ఉన్న మాట చూడండి, నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చున్నాను. ఉగ్రత పంపించాలని అనుకుంటున్నా కానీ అతని మీదకి నేను ఉగ్రతను పంపించను. ఎందుకంటే అక్కడ 8వ వచనంలో చెప్తున్నాడు, ఎఫ్రాయిము నేను ఎట్లు నేడు విడిచిపెట్టుదును, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు విసర్జింతును, నా మనస్సు మారినది, హల్లెలూయా. నా మనసు మారింది. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన బట్టి, నువ్వు చూపిన ప్రవర్తన బట్టి. ఎవరి మనసు మార్చాం మనం? దేవుడి మనసు. అంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కూడా. సంఘం ఎలా ప్రార్థించాలి? ఆసక్తితో ప్రార్థించాలి అంటలేదు ఆయన, అత్యాశక్తితో. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాగైనా నేను ఉద్యోగం సంపాదించాలన్న నిద్రపోతారా? ఆహార నిశలు ప్రార్థన చేస్తా, లేకపోతే ఆ ఉద్యోగం కావాల్సిన స్టడీస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఎట్లాగైనా నేను ఎంబీబీఎస్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఎన్ని పుస్తకాలైనా కొని ఆ చదవడం, డాక్టర్ కోర్స్ చేయడానికి ఎట్లాగైనా చదువుతాను. నేను ఎట్లాగైనా లాయర్ని కావాలన్నప్పుడు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని తిరుగుతూ ఉన్నాడు. యాత్ర, ఏ యాత్ర? పాదయాత్ర చేస్తానే ఉన్నాడు. తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. చెప్పరేటండి, జైల్లో పెట్టారు. పిల్లలు పెట్టలేదా? మీకు మాకు తెలిసినట్టుగా మాట్లాడు. అట్లా మౌనం హల్లెలూయా, హల్లెలూయా. మీకు వాడు చెప్పనా? భయం లేని కూడా అంటే బజార్లో పెట్టినాడు గుడ్డు. ఏం గుడ్డు? కోడిగుడ్డు. భయం లేని కోడి కాబట్టి బజార్లో పెట్టింది. భయం అయితే ఎక్కడ మేత వేస్తున్నాం, మేత తింటున్నాం, అక్కడే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తినేది ఎక్కడనో, పెట్టేది ఎక్కడో పెడుతుంది గుడ్డు. ముట్టయ్య, స్వస్థపరిచేయ, యేసయ్య ఇక బాగు చేయ, ఆరోగ్యం ఇవ్వని సేవకులు మీకోసం ప్రార్థన చేసి మీ బిల్లు ఎక్కడో కడితే అక్కడ ఇడ్లీ ఈ కొట్లో తిని బిల్లు ఆ పక్కన కొట్లో కడితే ఊరుకుంటారండి? ఎల్లమ్మ కొట్లోనేమో ఇడ్లీ తిన్నా, పొలం కొట్లో కడతానంటే ఊరుకుంటుందా పొలమ్మ? ఎల్లమ్మ మామూలుది కాదు, నీకు తెలియదు ఆ సంగతి. మా మడ దేశంలో అరిగిపోతాయి మొత్తం. అందుకని ఎక్కడ తిన్నామో అక్కడే కట్టాలి మీరు. ఏంటి సీరియస్గా చూస్తున్నాం? కేసు పెడతారా? పెట్టుకోండి. ఇక్కడ కాబట్టి ఇంకో చాటుకి సేవ చేసుకుంటాం. మళ్ళీ చెప్పండి, హల్లెలూయా. మీరు కూడా చేయొద్దు, హల్లెలూయా సంతోషంగా. కనుక మనం ఆయన ఉగ్రత పాత్ర చేతబట్టుకొని వచ్చినప్పుడు లయం కానివ్వకుండా దేవుడు తన మనస్సును మార్చుకొని మనల్ని, మన కుటుంబాన్ని ఆయన కృపలో ధన్యులుగా మార్చునుగాక. వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకటి, నీతి నిజాయితీలతో ఉన్నప్పుడు మనము లయము కాము, ఆ రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. రెండవది, ఉపవాస ప్రార్థన ద్వారా. ఏ ప్రార్థన? పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం ద్వారా నీవు, నీ కుటుంబం దేవుడు నాశనం కానివ్వడు. యుగాయుగాలు మనం ఆయనతో కూడా ఉండబోతూ ఉన్నాం. మూడవది ఏమండి? అసూయ. అంటే మన జీవితంలో పగ, కలహాలు ఇవన్నీ మన మనసులో పెట్టుకోకుండా దేవుడు ఎంత ప్రేమగా ఉన్నాడో మనం కూడా అలాంటి ప్రేమను చూపగలిగితే అనేకుల కొరకు మనం కూడా రక్షించుకొని, ఏమంటే ఆయన మనసును మార్చుకొని, మన పిల్లల మనసు, మన యజమానుల మనసును మనం మార్చుకొని దేవుని సన్నిధికి నడిపించుకుంటాం. అప్పుడు మనం లయము కాము, ఆయన రాజ్యంలో ఉంటాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి అనుగ్రహించునుగాక. వాక్యం మన వెనుకల్లో ఫలభరితంగా మార్చునుగాక. మన ఒక్కొక్కరిని దేవుడు తన రాజ్యంలో చేర్చునుగాక. వారి సమయం ఇచ్చిన దైవ సేవకులకి హృదయపూర్వకంగా అందరూ చేతులు ఎత్తి ప్రభుకు ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్దాం.
ఇంకొంచెం గట్టిగా చెప్తాం. హల్లెలూయా. చాలా చక్కని సందేశాన్ని దైవజనులు నిలబడి అది చాలా ఆసక్తిగా మీరు కూర్చొని ఇప్పటి వరకు దేవుణ్ణి స్తుతించుచు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఇచ్చిన ఓర్పును బట్టి, అలాగే దైవజనులు ఓపికతో నిలబడి మరి మీరు స్తోత్రాలు చెప్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు చక్కగా చివరిలో మిమ్మల్ని నవ్విస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. మరి దేవుని యొక్క సేవకులు ప్రయాసతో మరి చాలా దూరం నుండి వచ్చి మీకు వర్తమానం అందించినటువంటి దైవజనులు